ఉజాలాపూర్ అత్యంత అందమైన మరియు ధనవంతమైన గ్రామం. గ్రామంలోని ప్రతి వ్యక్తి లక్షాధికారి మరియు కోటీశ్వరుడు. గ్రామ ప్రజల వద్ద అంబానీకి ఉన్న దానిలో సగం కంటే ఎక్కువ ధనం ఉండేది. అయినప్పటికీ గ్రామ ప్రజలు ఈ డబ్బుతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ డబ్బు కారణంగానే గ్రామంలోని గూండాలు దుండగులు వారి వెంట పడుతుండేవారు. ఉజాలాపూర్ కు కొంత దూరంలో ఒక పెద్ద దొంగల స్థావరం ఉండేది. అక్కడ గ్రామంలోని అతిపెద్ద దొంగలు మరియు దుండగులు నివసించేవారు. ఆ దొంగల నాయకుడు రంగాభాయ్. అతను ఒక భయంకరమైన బందిపోటు. రంగాభాయ్ మరియు అతని మనుషులు కలిసి రాత్రి చీకటిలో గ్రామంలోకి వెళ్లేవారు మరియు గ్రామంలోని ప్రతి ఇంటిలోకి చొరబడి ఆ ఇంటిలోని సంపదనంతా దోచుకునేవారు. ఎవరైనా మనిషి వారిని ఆపడానికి ప్రయత్నిస్తే వారు అతన్ని తమ బండితో గైస్ దానికంటే ముందు నాకు పబ్జీ వాళ్ళైతే ఛాలెంజ్ ఇచ్చారు. అదేంటంటే ఫ్రీ ఫైర్ ఆడియన్స్ తక్కువ, పబ్జీ ఆడియన్స్ ఎక్కువ అని చెప్పేసి. కాబట్టి గైస్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకవేళ మున్నబాయ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో కింద అయితే మీరైతే రెడ్ డాట్ అయితే కామెంట్ చేయండి అనమాట. మీరు ఒకవేళ దండుడాన ఫ్యాన్స్ అయితే ఈ వీడియో కింద అయితే బ్లాక్ అయితే కామెంట్ చేయండి. మీరు ఒకవేళ మున్నబాయ్ అండ్ దండుడాన ఫ్యాన్స్ అయితే మీరైతే కింద చూపిస్తున్నారు కదా లింక్ అయితే వచ్చేసి అనమాట. మీరైతే ఫుల్ వీడియో చూడండి. మున్నబాయ్ ఫ్యాన్ అయితే పక్క లైక్ చేస్తారు. తొక్కించి చంపేవారు. ఉదయం గ్రామస్తులు నిద్రలేవగానే తమ బంగారం దొంగిలించబడిందని చూసేవారు. ఇదంతా చూసి కొందరు గుండెపోటుతోనే చనిపోయేవారు. గ్రామంలో ఎక్కడ చూసినా శవాలే పడి ఉండేవి. గ్రామ పోలీస్ అధికారి రాయ్ సాహెబ్ ఇదంతా చూసి చాలా కోపంగా ఉండేవాడివారు. ప్రతి సాయంత్రం రాయ్ సాహెబ్ తన తండ్రి సమాధి వద్దకు వెళ్లేవాడు. అతని తండ్రి కూడా అతనిలాగే పోలీస్ ఆఫీసర్ ఉండేవారు. కానీ ఒకరోజు అతని మృతదేహం అడవి దగ్గర దొరికింది. తన తండ్రి మృతదేహాన్ని చూసి రాయ్ స్టార్ తను కూడా పోలీస్ ఆఫీసర్ అవుతానని మరియు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటారని నిర్ణయించుకున్నాడు. కానీ తన తండ్రిని చంపిన హంతకుడు ఎవరో అతనికి తెలియదు. ఒక రాత్రి గ్రామం పూర్తిగా ఖాళీగా నిర్మానుష్యంగా ఉన్నప్పుడు రాయ్ స్టార్ ఒక ఇంటి పైకప్పు నుండి మొత్తం గ్రామంపై నిఘా ఉంచాడు. తన తండ్రి హంతకుడిని పట్టుకునే తీరతానని అతను నిశ్చయించుకున్నాడు. సరిగ్గా అప్పుడే రంగాభాయ్ పెద్ద పెద్ద వాహనాల్లో వచ్చి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి డబ్బులని దోచుకున్నాడు. అతను గ్రామంలోని చాలా మందిని చంపేశాడు. ఆపై తన వాహనాల్లో కూర్చుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. కానీ రాయ్ స్టార్ రంగా మనిషి ఒకటి కారును పగరగొట్టి అతనిట్టుకున్నాడు. రాయ్ స్టార్ అతనితో అన్నాడు, ఇప్పుడు నాకు చెప్పు, మా నాన్నను ఎవరు చంపారు? ఇది విని ఆ మనిషి అన్నాడు, నేను నీకు చెబితే అతను నన్ను చంపేస్తాడు. రాయ్ స్టార్ ఆశ్చర్యపోయాడు. అతను ఏదైనా చెప్పకముందే ఆ మనిషి ఒక పొగ బాంబు విసిరి అక్కడి నుండి పారిపోయాడు. రాయ్ స్టార్ అతన్ని వెతకడం ప్రారంభించాడు. కానీ అతను ఎక్కడికో అదృశ్యమయ్యాడు. రాయ్ స్టార్ నిరాశ చెంది అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతను అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ఈ రోజుకు నువ్వు బతికిపోయావు. అతని వెనుక వైపు నుండి ఒక స్వరం వినిపించింది, ఇక తప్పించుకోవడం నీకు చాలా కష్టం. అతని వెనుక రాయ్ సాహెబ్ ఆయుధంతో నిలబడి ఉన్నాడు. ఆ మనిషి భయపడి నన్ను చంపకండి, అంతా చెప్పేస్తాను అన్నాడు. దానికంటే ముందు గైస్ నాకు పబ్జీ వాళ్ళు ఛాలెంజ్ ఇచ్చారు. ఫ్రీ ఫైర్ ఆడియన్స్ తక్కువ, పబ్జీ ఆడియన్స్ ఎక్కువ అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి గైస్ మీరు ఏమీ చేయనవసరం లేదు. కేవలం వీడియోను లైక్ చేయాలి మరియు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాలి. రాష్ట్రంను ఇష్టపడేవారు ఎరుపు గుండెను కామెంట్ చేయండి మరియు పబ్జీని ఇష్టపడేవారు నలుపు గుండెను కామెంట్ చేయండి. అలాగే నీకు కూడా ఫ్రీ ఫైర్ లో ఫ్రీ డైమండ్స్ రావాలంటే నేను చూపిస్తాను. ఐరన్ మార్క్ పెట్టి ఈ వీడియో అయితే ఓపెన్ చేసి లాస్ట్ దాకా చూడు. నీకు డైమండ్స్ రాలేవనుకో నా ఛానల్ అయితే అన్ఫాలో కొట్టేసి అనమాట.